హలో. వెల్కమ్ టు మై ఛానల్. నా 251 సబ్స్క్రైబర్స్ ఎవరైతే లాస్ట్ 2 years ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వెల్కమ్ బ్యాక్. సో ఇట్స్ బీన్ మోర్ దెన్ 2 years ఐ హ్యావ్ పోస్టెడ్. ఈ ఛానల్ నేను పెట్టుకుంది దేనికి అంటే, నా డ్రీమ్ వచ్చేసి వరల్డ్ మొత్తం ట్రావెల్ చేయాలి అండ్ ఆ ట్రావెల్ చేసిన ప్లేసెస్ అన్నీ నీట్గా మంచి ఎక్విప్మెంట్తో డాక్యుమెంట్ చేసి చూపించాలి అన్న మోటోతో స్టార్ట్ అయింది ఈ జర్నీ. సో చాలా ఫన్నీ థింగ్ ఏంటి అంటే, ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నాకు అప్పుడు ఉన్న మెచ్యూరిటీ బట్టి నాకేమనిపించేది, మంచి కెమెరా కావాలి. సో అందుకోసం Insta360 కొన్నాను, ఆ తర్వాత డ్రోన్ తీసుకున్నాను, ఆ తర్వాత Osmo Pocket 3 కెమెరా తీసుకున్నాను, సో దట్ ఐ కెన్ పోస్ట్ వెరీ గుడ్ కంటెంట్. సో ఈ లాస్ట్ 2 yearsలో జరిగింది ఏంటి అంటే, అవన్నీ తీసుకున్న తర్వాత కంటెంట్ క్రియేషన్కి ఐఎమ్ ఆల్ రెడీ. సో ప్లేసెస్ కూడా వెళ్తున్నాను, ట్రావెల్ చేస్తున్నాను. బట్ ఎక్కడో ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంటర్నెట్లో ఇన్ని 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, నేను ఇంకా సార్టెడ్ కాదే, నేను చూపిస్తే ఎవరు చూస్తారు అన్నది ఒకటి. ఆ తర్వాత నా లైఫే సార్ట్ లేదు, నేను ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటిది అన్న ఇంకొక పాయింట్. సో ఈ పాయింట్స్తోని నేను ఎంత తిరిగినా ఏం చేసినా కానీ అదొక పోస్ట్ చేయలేకపోవడం అన్నది అలా డిలే అవుతూ వచ్చింది. సో ఫస్ట్ ఫేజ్లో ఏముందంటే, ఓకే లెట్ మీ గో టు ప్లేసెస్, షూట్ కంటెంట్ అండ్ ఒక స్టాక్ లాగా పెట్టుకొని ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ దెమ్ విత్ కన్సిస్టెన్సీ సో దట్ పీపుల్ విల్ బీ రిటైనింగ్. అంటే ఎక్కువ నాలెడ్జ్ గ్యాస్ప్ చేసుకున్నా ఇదే, మనం ఇంప్లిమెంట్ చేయకుండా వి జస్ట్ స్టార్ట్ ఆప్టిమైజింగ్ థింగ్స్ బట్ నెవర్ డూ థింగ్స్. సో అలా ఒక ఫేస్లో ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్, అన్నీ తీసుకొని వెళ్ళడం, షూట్ చేయడం అవన్నీ ఉన్నాయి. బట్ ఐ డెంట్ రియల్లీ పోస్ట్, ఎందుకంటే తర్వాత మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేస్తాం కదా, లైఫ్ ఇంకా సార్టెడ్ లేదని చెప్పి. సో అలా ఒక్కొక్క ఫేస్, ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు చలో ఈ పెళ్ళి అవన్నీ, అక్క పెళ్ళి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ చేద్దాం అనుకుంటాం. బట్ ఆ ఫేజ్లో కూడా ఒక 3-4 months వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొక ½ year నా థీసిస్ ఎగ్జామ్స్, ఆ లైఫ్ సార్ట్ చేసుకోవడం అబ్రాడ్లో, వాటన్నింటిలో పడి ఒకసారి అన్నీ అయిపోయి క్లియర్ అవనివ్వండి తర్వాత చేద్దాం అని అనుకొని మళ్ళీ ఆ ఫేజ్ కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అన్ని స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు కెరీర్ సార్ట్ చేసుకోవాలి, వర్క్ చూడాలి. సో మనకేమో జాబ్స్ అంత అనిపించదు. సో నేను ఎప్పుడు అటువైపు లేను. ఐ స్టార్టెడ్ కైండ్ ఆఫ్ హస్లింగ్ నా ట్రావెల్ స్టార్టప్తోని, అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ అనదర్ కంపెనీ. సో ఒకసారి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ డూయింగ్ కంటెంట్ అని చెప్పి అక్కడ అనుకొని ఐ డెంట్ రియల్లీ పోస్ట్ కంటెంట్. బట్ నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ, నేను ఆర్గనైజ్ చేసిన హైక్స్ అన్నీ, ఇవి కొన్ని గ్లిమ్స్ అవి. సో ఇంత షూట్ చేసి, అంటే ఇంత కంటెంట్ క్రియేట్ చేసి కూడా ఐ డెంట్ రియల్లీ పోస్ట్. అది ఒక ఫేస్. ఆ తర్వాత మళ్ళీ ఏమనిపించింది, లేదు మళ్ళీ కంటెంట్ చేయాలి అని చెప్పి ఉన్న 1 TBని రాసుకొని, ఏది నా డైరీ ఉంది, ఆ డైరీలో మొత్తం నీట్గా అన్ని 5 episodes చేద్దాము, అవి సిరీస్లో చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. బట్ మళ్ళీ బ్రేక్. సో ఏమవుతుంది అంటే, ఈ జర్నీ ఏదైతే చేస్తున్నానో, దో ఐ నో వాట్ ఐ వాంట్ టు డూ, బట్ ఐ ఆల్వేస్ కీప్ జడ్జింగ్ మై సెల్ఫ్. ఏముందిలే, లెట్స్ డూ ఇట్ లేటర్ అనే దీంట్లో ఉండి ఐ నెవర్ పోస్టెడ్. 2 years అవుతుంది పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడేం మారింది, ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, రీసెంట్గా నేను ఒక సోలో ట్రిప్ చేశాను August 2025లో, లాస్ట్ ఇయర్. సో ఆ సోలో ట్రిప్ చేసినప్పుడు ఐవ్ బీన్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ అని చెప్పను, నేను అన్ని ఎప్పుడు చేసేదానిలాగే ఒక బ్రిడ్జ్ మీద దూకుదామని ప్రాక్టీస్లో ఒక 15 meters ప్రాక్టీస్ జంప్ చేసినప్పుడు స్టార్టెడ్ లింపింగ్ అప్పుడు ఆగస్ట్ నుంచి. సో సెప్టెంబర్లో నేను డాక్టర్ని వెళ్ళి కలిసాను, వాళ్ళు ఏం లేదు తగ్గిపోద్ది అని చెప్పారు. సో వెయిటెడ్ అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది. అండ్ ఈ మీన్ టైంలో అక్కకి పాపొడ్డంతో నేను అలా యూకే వెళ్ళి అటు నుంచి డైరెక్ట్ ఇండియా వచ్చేసాను. సో ఫస్ట్ ఎంఆర్ఐ దించుకోగానే, ఎక్స్రే దించుకోగానే అక్కడ బోన్ ఏదైతే ఉండిద్దో అక్కడ కొంచెం బోన్ లేదు, సో కనపడదు, ఇది ఎక్స్రే. ఆ తర్వాత ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత ఐ అండర్స్టూడ్ ఐ గాట్ టు నో దట్ దేర్ ఇస్ ఎ ట్యూమర్. సో లోపల ట్యూమర్ ఉంది అని. సో అప్పుడు నేను బయోప్సీకి వెళ్ళాను, ఆ ట్యూమర్ ఏంటి, అది క్యాన్సరసా కాదా అని తెలుసుకోవడానికి. లక్కీలీ అది క్యాన్సరస్ కాదు. సో బట్ ఇప్పుడు ఉన్న హర్డిల్ ఏంటంటే, అది మొత్తం రిమూవ్ చేసి ఆ ప్రాసెస్ చేయాలి, ఆ సర్జరీ. సో అది డిసెంబర్లో స్టార్ట్ అయింది. డిసెంబర్ 30th ఇది నా
ఈ వీడియో ఎందుకు చేస్తానో చెప్తాను. ఆ రోజు ఎప్పుడైతే జరిగిందో, సర్జరీ స్టార్ట్ అయిందో వితిన్ 15-20 మినిట్స్లో నాకు సీజర్ అటాక్ వచ్చేసింది. అంటే ఫిట్స్ వచ్చి ఫిట్స్ వచ్చి ఆ సర్జరీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సో దే క్లోజ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ వాళ్ళు ఐసీయూ షిఫ్ట్ చేశారు. ఐఎమ్ ఆన్ వెంటిలేటర్ ఫర్ 2 days ఐ థింక్. ఆ తర్వాత నేను కాన్షియస్ అయ్యాను. సో థింగ్ ఏంటి అంటే, ఆ సీజర్ అటాక్ వచ్చే ముందు కంటిన్యూస్ ఫ్లాషెస్ వచ్చినాయి. అరే నవీన్, నువ్వు ఇంకా చేయట్లేదు, యూ హ్యావెన్ బీన్ కంటెంట్ క్రియేటర్, నువ్వు ఎప్పటి నుంచో కంపెనీ బిల్డ్ చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు దాకా చేయలేదు. అండ్ ఐ నెవర్ రియలీ మేడ్ మై మామ్ ప్రౌడ్. అంటే షీఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ దట్ ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ రియల్లీ నెవర్ అయితే ఆ ఫ్యామిలీకి ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఉంటుందో, ఐ థింక్ ఐ హ్యావెంట్ గివెన్ దట్ యెట్. ఓకే, అండ్ ఇవన్నీ మైండ్లో నడుస్తున్నాయి. అండ్ దెన్ ఆ ఫ్లాషెస్ వచ్చినాయి. అండ్ ఆ ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయింది. అండ్ దెన్ ఐ అటెంప్టెడ్ సెకండ్ సర్జరీ ఇన్ మిడ్ జనవరి. అండ్ ఇప్పటికి ఒక 3 months అయింది. ఐ హ్యావ్ బీన్ త్రూ డిఫరెంట్ ఫేజెస్. సో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. బట్ ఒకటైతే కంక్లూషన్కి వచ్చాను, అదేంటిదంటే అనుకున్నది చేయండి. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక పొజిషన్లో వీ విల్ రిగ్రెట్ దట్ వీ హ్యావెంట్ డన్. సో నాకు ఐ షుడ్ నాట్ హ్యావ్ దట్ రిగ్రెట్. సో దీస్ ఆర్ ఆల్ మై ఫేజెస్. నాకు గుర్తుండి ఐఎమ్ వెరీ లో ఆన్ ఎనర్జీ. బెడ్ మీద నుంచి ఆల్మోస్ట్ 1.5 month దిగడానికి లేదు. ఆ తర్వాత 10 steps చేయడానికి, ఒకసారి వీడియో చూడండి, లిటరల్గా 10 steps చేయడానికి ఐ సఫర్డ్ ఎ లాట్. ఆ తర్వాత చిన్న రికార్డ్ స్టార్ట్ అయ్యాను, అది చేయాలి. సో ఐ స్టార్ట్ కమింగ్ బ్యాక్ ఇన్ టు మై జర్నీ. అండ్ మధ్యలో చాలా మందితో కలిసి ఆ ప్లాన్స్ అనుకున్నాం. కానీ వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ ఫీల్ యూ విల్ అకంప్లిష్, అదే అకంప్లిష్ చేయగలుగుతాం. సో నౌ వై ఐఎమ్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ వాట్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ. బికాజ్ నాకు ఆ రోజు రిగ్రెట్ ఏదైతే ఉందో, ఐ షుడ్ నాట్ టెల్ యూ. అది ఇంకెప్పుడు రాకూడదు లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు నేను ఎందుకు ఈ కంటెంట్ చేస్తున్నాను? ఇంకొకటి, నా లైఫ్ ఏం సార్టెడ్ అంటే లేదు. నా ఎర్నింగ్ కానీ లేకపోతే ఏదైతే అనుకున్నానో అవన్నీ సార్టెడ్ అంటే లేదు. టు బి ఆనెస్ట్, ఆ కెమెరాస్ ఏదైతే కొనుక్కొని అది చేద్దాం అనుకున్నా అవి లేవు ఇవాళ. సో పాయింట్ ఏంటంటే, మీరు చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే జర్నీలో ముందుకెళ్ళబోతున్నానో, సో టు బి ఆనెస్ట్ నాకు ఏం చేస్తున్నానో తెలియదు. నాకు జూన్ దాకే వీసా ఉంది. ఆ తర్వాత ఏం చేస్తానో కూడా తెలియదు. దాని ముందు ఏం చేస్తానో తెలియదు. టు బి ఆనెస్ట్, ఐఎమ్ ఎట్ దట్ పాయింట్ వేర్ ఐఎమ్ హైలీ అన్స్టేబుల్. బట్ ఏదన్నా అవని, ఇట్స్ ఓకే. ఇట్స్ లైక్ ఎట్ ది ఎండ్ అంత మంచిగానే అవుతుంది. సో దట్స్ వాట్ ఐ నో. సో దట్స్ ఇట్, డన్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ టు సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఒక ప్లాన్ మీద నేను వెళ్తున్నాను. లెట్ మీ సీ ఇఫ్ దట్ వర్క్స్ అవుట్. సో దట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.